అయితే దేవ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. దేవ అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అయినా పట్టించుకోకుండా దేవ వైపు మిథున అలా చూసేసరికి అక్కడ ఆపేసి ఇంజిన్ వైపు అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మిథున అలా చూసేసరికి దేవ అయితే చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. అదంతా చూసి దేవ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నవ్వుకుంటూ ఉంటారు. వదిన అన్నయ్యని బాగా ఆట పట్టిస్తుంది అనేది అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక దేవ అయితే కారు ముందుకెళ్ళి ఇంజిన్ దగ్గర ఏదో చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడికి వెళ్ళి మిథున అయితే దేవ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇక మిథున అలా చూసేసరికి మిథున ఇదేంట్రా బాబు నాకు నసలా తగులుకుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక చిరాకు పడుతూ అలాగే ఇంజిన్ అయితే రిపేర్ చేస్తూ ఉంటాడు. అయినా పట్టించుకోకుండా మిథున అయితే అలా చూస్తూనే ఉంటుంది. ఇక మిథున అలా చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వదిన ఈరోజు ఎలా అయినా సరే అన్నయ్యని తన అనుకునేలా చేసుకునేలా ఉంది అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మిథున అలా పట్టి దేవాని చూసేసరికి దేవ అయితే చాలా ఇరిటేట్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదేంటి నన్ను ఎలా చూస్తుంది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక దేవ అయితే వేరే దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా వేరే దగ్గరికి వెళ్ళేసరికి మిథున అక్కడికి వచ్చి అలా చూస్తూ ఉంటుంది. "నువ్వు నన్ను అలా చూడకు డిస్టర్బ్ అవుతున్నాను" అనేది అంటూ ఉంటాడు. నేను అలా చూస్తే నువ్వెందుకు డిస్టర్బ్ అవుతావు? ఏమైనా నీ మనసులో నాకు స్థానం ఉందా ఏంటా? ఎవరు అలా డిస్టర్బ్ అవుతారో తెలుసా? తన గురించి ఆలోచిస్తేనే డిస్టర్బ్ అవుతారు. అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? నా గురించి ఆలోచిస్తున్నావా? అయితే చెప్పు అనైతే అంటూ ఉంటుంది మిథున. అలా అనేసరికి నువ్వు నా గురించి ఆలోచిస్తేనే డిస్టర్బ్ అవుతావు చెప్పు అని అంటూ ఉంటుంది. అదేం లేదు అని చెప్పేసి ఓవరాక్షన్ చేయకు అని దేవ అయితే తిడుతూ ఉంటాడు. లేదు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నీ మనసులో నాకు ప్రేమ ఉంది. అందుకే నువ్వు నేను చూడగానే డిస్టర్బ్ అవుతున్నావు. లేదంటే నువ్వు డిస్టర్బ్ అవ్వవు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. నిజం చెప్పు నీ మనసులో నేను ఉన్నాను కదా అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. ఇక అవును మచ్చ వదిన అన్నది నిజమే. ఈ డైలాగ్ కరెక్ట్‌గా సరిపోయింది. వదిన చూస్తుంటే నువ్వు డిస్టర్బ్ అయ్యావంటే వదినని నువ్వు ప్రేమిస్తున్నావు అని అనేసరికి ఎక్స్ట్రాలు ఆపుతారా? డైలాగులు ఆపేసి నోరు మూయండి అనైతే దేవ వాళ్ళని తిడుతూ ఉంటాడు. నిజమే దేవ నీకు అర్థం అవ్వడం లేదు అని మిథున అయితే నవ్వుకుంటూ దేవాని అయితే ఆట పట్టిస్తూ ఉంటుంది. దీన్ని ఇలా కాదు అని చెప్పేసి దేవ అయితే ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అలా ఇరిటేట్ అవుతున్న దేవ వైపు మిథున అలా చూస్తూ మాట్లాడుతూనే ఉంటుంది.